తమిళనాడు గవర్నర్ కి అక్కడ ప్రభుత్వానికి మధ్య చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. యాక్చువల్లీ గవర్నర్ స్టేట్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్స్ ను పెండింగ్ లో పెట్టేసి 3 సంవత్సరాల నుంచి తన దగ్గరే ఉంచుకున్నారనమాట. దాంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అంతకాలం ఆ బిల్స్ ని పెండింగ్ లో పెట్టుకోవడానికి అసలు ఆ బిల్స్ లో ఏముందని అంత జాప్యం ఎందుకు? ఒకసారి స్టేట్ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత నిజంగా ఏమైనా అంశం ఉంటే స్టేట్ అసెంబ్లీకి తిరిగి పంపించొచ్చు కదా, మీరెందుకు వాటిని పెట్టు కూర్చున్నారని చెప్పి సుప్రీం కోర్టు తమిళనాడు గవర్నర్ ని ప్రశ్నించింది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ప్రకారం ఏదైనా బిల్స్ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి అసెంట్ కి వెళ్ళాలన్నమాట. అప్పుడు గవర్నర్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. గవర్నర్ ఆ బిల్ ని ఆమోదించొచ్చు, లేదా విత్ హోల్డ్ చేయొచ్చు, లేదా ప్రెసిడెంట్ సంతకం కోసం రిజర్వ్ చేయొచ్చు అన్నమాట. అయితే ఎంత కాలం లోపు గవర్నర్ రాష్ట్ర లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్ ను ఆమోదించాలి అనే అంశం ఆర్టికల్ 200 లో లేదు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు రాజ్యాంగంలో కాల పరిమితి అంటే ఎంత కాలం లోపు బిల్లుని ఆమోదించాలి అనే దానిలో గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని వాడుకుని పొలిటికల్ రైవలరీ చూపిస్తున్నారన్నమాట. లాస్ట్ ఇయర్ పంజాబ్ లో కూడా ఇదే జరిగింది. సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నర్ కూడా గట్టిగానే మీకు రాజ్యాంగం అలాంటి హక్కు ఇవ్వలేదు, మీ పవర్స్ రాజ్యాంగబద్ధంగానే వాడాలని చెప్పి సుప్రీంకోర్టు అప్పుడు కూడా చెప్పింది. ఈ మధ్య రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పార్టీ అయి ఉండి గవర్నర్ మరొక పార్టీ చేత అపాయింట్ అవ్వబడి ఉంటే, అంటే కేంద్రంలో ఇంకొక పార్టీ ఉండి గవర్నర్ ఆ పార్టీ చేత అపాయింట్ అవ్వబడితే గవర్నర్ కి గవర్నమెంట్ మధ్య పెద్ద టజల్ స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ వరకు తెలంగాణలో కూడా అప్పట్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి చాలా పెద్ద టజల్ నడిచింది బిల్స్ విషయంలో కూడా.